హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 1945 ఏప్రిల్ 30 బెర్లిన్ నగరం మండిపోతుంది. రష్యన్ సైన్యం చుట్టుముట్టింది. భూమిపైన మరణం తాండవిస్తుంది. అదే సమయంలో భూమి కింద ఉన్న ఒక బంకర్లో చరిత్రలో అత్యంత భయంకరమైన వ్యక్తి తన జీవితంలో చివరి నిర్ణయం తీసుకుంటున్నాడు. అతను చనిపోయాడు, కానీ అతని రక్తం మిగిలిపోయింది. 80 సంవత్సరాల తర్వాత ఆ రక్తం మాట్లాడింది. మీరు ఇప్పుడు వినబోయేది చరిత్ర పుస్తకాల్లో లేదు. వినబోయే విషయాలు మీకు షాక్ ఇస్తాయి. కానీ ఇవన్నీ సైన్స్ చెప్పింది, డిఎన్ఏ చెప్పింది, నిజం చెప్పింది. ఈ రోజు మీకు చెప్పబోయే స్టోరీ కేవలం ఒక డిక్టేటర్ గురించి కాదు. ఇది సైన్స్ గురించి, డిఎన్ఏ గురించి, 80 ఏళ్ల పాత రక్తపు మరక దాచుకున్న రహస్యాల గురించి, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఒక మానవుడు మాన్స్టర్ గా ఎలా తయారవుతాడు అనే ప్రశ్న సమాధానం వెతికే ప్రయత్నం గురించి. ఈ వీడియో మొత్తం చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి ప్లాట్ లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది. సరే, ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. చాలా మంది యూట్యూబ్లో హిట్లర్ గురించి వీడియో చూసినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వరల్డ్ వార్ 2 స్టోరీస్, నాజీ పార్టీ, హోలోకాస్ట్. అవన్నీ ఇంపార్టెంట్, అవన్నీ చెప్తాం. కానీ ఈ వీడియో అది మాత్రమే కాదు. ఈ వీడియో ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. అదేంటంటే 2024లో ఛానల్ 4 అనే బ్రిటిష్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ బ్రాడ్కాస్ట్ చేసింది. పేరు హిట్లర్స్ డిఎన్ఏ, బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ డిక్టేటర్. ఇందులో ప్రపంచ స్థాయి జెనెటిక్ సైంటిస్ట్స్, హిస్టారియన్స్ కలిసి 4 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఎగ్జామైన్ చేసింది హిట్లర్ బంకులోని సోఫా నుండి తీసిన వస్త్రం మీద ఉన్న రక్తపు మరక. 80 సంవత్సరాల పాత శాంపుల్. దాన్ని మోడర్న్ డిఎన్ఏ టెక్నాలజీతో అనలైజ్ చేశారు. రిజల్ట్స్ షాకింగ్, కాంట్రోవర్షియల్, కొన్ని విషయాల చరిత్రను తిరగరాస్తాయి అన్నంత పవర్ఫుల్ గా ఉన్నాయి. 1989 ఏప్రిల్ 20 ఆస్ట్రేలియాలో బ్రౌనమ్ ఇన్ అనే చిన్న పట్టణం. ఒక సాధారణ ఫ్యామిలీలో ఒక పిల్లాడు పుట్టాడు. పేరు అడాల్ఫ్ హిట్లర్. ఆ రోజు ఆ ఓన్ టౌన్ లో ఎవరికీ తెలియదు ఈ పిల్లవాడు ఒక రోజు 1 కోటి మందిని చంపిస్తాడని, మరియు మొత్తం వరల్డ్ యొక్క హిస్టరీని మార్చేస్తాడని. హిట్లర్ తండ్రి పేరు ఆలియోస్ హిట్లర్. అతను ఆస్ట్రేలియన్ కస్టమర్ అఫీషియల్ గా పనిచేసేవాడు. స్ట్రిక్ట్ డిసిప్లిన్, కొన్నిసార్లు క్రూరల్ గా ఉండేవాడు. ఆలియోస్ 3 సార్లు పెళ్లి చేసుకున్నాడు. హిట్లర్ పుట్టే నాటికే ఆలియోస్ వయసు 52 సంవత్సరాలు. హిట్లర్ తల్లి క్లారా కి కేవలం 28 సంవత్సరాలు. వయసులో చాలా తేడా ఉంది, కానీ అదే రిలేషన్షిప్ నుండి హిట్లర్ పుట్టాడు. హిట్లర్ తల్లి క్లారా మాత్రం చాలా లవ్వింగ్ గా ఉండేది. హిట్లర్ కి ఆమె అంటే చాలా ప్రేమ ఉండేది. 1907లో క్లారా బీస్ట్ క్యాన్సర్ తో చనిపోయింది. ఆ మరణం హిట్లర్ మీద చాలా డీప్ ఇంపాక్ట్ చేసింది. హిస్టారియన్స్ అంటారు, తల్లిని పోగొట్టుకున్న ట్రామాను అతనికి మనసులో ఏదో ఒక గాయాన్ని మిగిల్చింది. చిన్నప్పుడు హిట్లర్ చాలా బ్రైట్ స్టూడెంట్ గా ఉండేవాడు. డ్రాయింగ్ అంటే ఇష్టం, ఆర్ట్ అంటే ఫ్యాషన్. పెద్దయ్యాక ఆర్టిస్ట్ అవ్వాలని కల కనేవాడు. కానీ తండ్రికి అది ఇష్టం లేదు. ఆలియోస్ కావాలంది ఆల్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్ అవ్వాలని. ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ మొదటి నుంచి ఉండేది. తండ్రి 1903లో చనిపోయాడు. హిట్లర్ కి అప్పుడు 13 సంవత్సరాలు. తండ్రి మరణం తర్వాత హిట్లర్ స్కూల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. గ్రేడ్స్ పడిపోయాయి. చివరకు స్కూల్ డ్రాప్ చేశాడు. 1907లో హిట్లర్ వియన్నా వెళ్ళాడు. అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో జాయిన్ అవ్వాలని. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. రిజల్ట్ రిజెక్టెడ్. ట్వైస్, 2 సార్లు. ఇది హిట్లర్ కి చాలా క్రాషింగ్ బ్లో అయ్యింది. వియన్నాలో అతను చాలా పేదవాడిగా జీవించాడు. మెన్స్ షెల్టర్ లో స్టే చేశాడు. పాడ్కాస్ట్ అమ్ముకొని సర్వైవ్ చేశాడు. ఈ పీరియడ్ లో అతను చాలా బిటర్ గా తయారయ్యాడు, మరియు ఆ బిటర్నెస్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ తీసుకుంది. జోస్ మీద హెడ్రెడ్. ఎందుకు? ఇది చాలా కాంప్లెక్స్ క్వశ్చన్. కొందరు హిస్టారియన్స్ అంటారు వియన్నాలో జేవిస్ ఇంటెలెక్చువల్స్, బిజినెస్ మెన్ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. పేదగా జీవిస్తున్న హిట్లర్ కి అది జిరస్ గా ట్రిగర్ చేసిందని మరి కొందరు అంటారు. అక్కడి పొలిటీషియన్ క్లైమేట్, యాంటీ సెమిటిక్ ప్రోపగాండా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని. ఇది నిజమో తెలియదు, కానీ ఒక విషయం కన్ఫర్మ్, వియన్నా ఎక్స్పీరియన్స్ హిట్లర్ ని కంప్లీట్లీ మార్చేసింది. 1913లో హిట్లర్ మూనిచ్ వెళ్ళాడు. 1914లో వరల్డ్ వార్ 1 మొదలైంది. హిట్లర్ వాలంటరీలీ జర్మనీ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్. హిట్లర్ బ్రేవ్ సోల్జర్ గా తేల్చుకున్నాడు. ఇరాన్ క్రాస్ అనే మిలిటరీ మెంటల్ 2 సార్లు వచ్చింది, కానీ ప్రమోషన్ మాత్రం రాలేదు. కార్పోరల్ ర్యాంక్ కంటే ఎక్కువ అవ్వలేదు. కమాండింగ్ ఆఫీసర్ అన్నారు. ఇతనికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అని. ఎంత ఇరానీ తర్వాత ఎంత మొత్తం వరల్డ్ వార్ ని లీడ్ చేసిన వ్యక్తిని అతని ఆఫీసర్ లీడర్ కాదు అన్నారు. 1918లో జర్మనీ వరల్డ్ వార్ 1లో ఓడిపోయింది. హిట్లర్ హాస్పిటల్లో ఉన్నాడు. మస్టాండ్ గ్యాస్ వల్ల టెంపరీలీ బ్లైండ్ అయ్యాడు. అక్కడ అతనికి జర్మనీ డిఫీట్స్ న్యూస్ వచ్చింది. ఆ మూమెంట్ హిట్లర్ మొత్తం లైఫ్ టర్నింగ్ పాయింట్. అతను అన్నాడు, జర్మనీ ఓడిపోలేదు, బిట్రాయిడ్ అయింది. ఎవరు బిట్రాయ్ చేశారని అతను బ్లేమ్ చేశారు. జియోస్ కమ్యూనిస్ట్స్, వీక్ పొలిటీషియన్స్. ఇది స్టాబ్ ఇన్ ద బ్యాక్ థియరీ. హిస్టారికల్ గా ఇది ఫాల్స్. జర్మనీ
జర్మనీ నిజంగా మిలిటరీగా ఓడిపోయింది, కానీ హిట్లర్ ఈ లైని బిలీవ్ చేశాడు, స్ప్రెడ్ చేశాడు మరియు మిలియన్స్ మంది జర్మనీస్ కి బిలీవ్ చేయించాడు. ఇక్కడి నుంచే మాన్స్టర్ పుట్టాడు. యుద్ధం తర్వాత జర్మనీ చాలా అల్లకొల్లాలంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి. ఒక్క రొట్టె కొనాలంటే చక్రబండి నిండా కాగితపు నోట్లు తీసుకువెళ్లాల్సి వచ్చేది. ప్రజలు నిరాశతో ఉన్నారు. ఒక నాయకుడు కావాలి, ఒక జవాబు కావాలి, ఒక ఆశ కావాలి. హిట్లర్ వచ్చాడు అన్ని ఇస్తానని. నాజీ పార్టీ హిట్లర్ జర్మన్ కార్మిక పార్టీలో చేరాడు. తర్వాత దాన్ని జాతీయ సోషలిస్ట్ జర్మన్ కార్మిక పార్టీ అని పేరు మార్చారు. సంక్షిప్తంగా నాజీ పార్టీ అంటారు. హిట్లర్ ప్రసంగాలు అద్భుతంగా ఉండేవి. ఇది చాలా ముఖ్యమైన అంశం. హిట్లర్ సాధారణ రాజకీయ నాయకుడు కాదు. అతను అద్భుతమైన వ్యక్తి. అతని ప్రసంగాలు వినడానికి వేల మంది వచ్చేవారు. అతను మాట్లాడేటప్పుడు జనంలో మమేకం అయ్యేవాడు. వారి ఆవేదన అనుభవించేవాడు. వారి కోపాన్ని గలమించేవాడు. వారికి శత్రువు చూపించేవాడు. ఆ శత్రువు యూదులు. తర్వాత హిట్లర్ ఒక కుట్ర ప్రయత్నం చేశాడు. మ్యూనిక్ తిరుగుబాటు అంటారు దీన్ని. విఫలమైంది. హిట్లర్ అరెస్ట్ అయ్యాడు. జైలు శిక్ష వచ్చింది. కానీ జైల్లో అతనికి సమయం దొరికింది నా పోరాటం అనే పుస్తకం రాసుకోవడానికి. ఈ పుస్తకంలో హిట్లర్ తన మొత్తం భావజాలాన్ని రాశాడు. యూదు కుట్ర, జర్మన్ జాతి గొప్పతనం, జీవిత స్థలం, అర్థం లేని సిద్ధాంతాలు, కానీ చాలా శక్తివంతంగా రాశాడు. జైలు నుండి విడుదలైన తర్వాత హిట్లర్ మరింత బలంగా తిరిగి వచ్చాడు. తర్వాత మొత్తం ప్రపంచంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. జర్మనీ మళ్లీ ఆర్థిక సంక్షోభంలో పడింది. ప్రజలు మళ్లీ నిరాశలో. ఎన్నికల్లో నాజీ పార్టీ అతిపెద్ద పార్టీ అయ్యింది. జనవరి 30 అధ్యక్షుడు హిండెన్బర్గ్ హిట్లర్ ను ఛాన్సలర్ గా నియమించాడు. చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇదే చరిత్రలో అతిపెద్ద వేగం. ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశాడు. ఆ తర్వాత హిండెన్బర్గ్ చనిపోయాడు. హిట్లర్ ఛాన్సలర్ మరియు అధ్యక్షుడు 2 పదవులు తనకు తాను కలిపేసుకున్నాడు. బిరుదు ప్యూరర్ అంటే నాయకుడు. సంపూర్ణ అధికారం, సంపూర్ణ నియంత్రణ జర్మనీ అనే దేశం వ్యక్తి చేతుల్లో పడింది. ఆ వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. సరే, ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు విషయానికి వద్దాం. ఆ రక్తపు మరక, ఆ వస్త్రం, ఆ సాధారణమైన కథ. ఏప్రిల్ చివరి రోజులు. బెర్లిన్ చుట్టూ సోవియట్ సైన్యం ఉంది. హిట్లర్ తన భూగర్భ బంకర్ లో ఉన్నాడు. ప్యూరర్ బంకర్ అంటారు దాన్ని. భూమికి 8 కిలోమీటర్ల కింద 30 గదులు, గాలి శీతలీకరణ వ్యవస్థ, సంపూర్ణ సదుపాయాలు. ఇక్కడే చివరి రోజుల్లో హిట్లర్ కొందరు సన్నిహితులతో ఉన్నాడు. ఏప్రిల్ 30 హిట్లర్ తన భార్య ఇవా బ్రాన్తో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవా సైనైడ్ విషం తీసుకున్నాడు. హిట్లర్ సైనైడ్ తీసుకున్న తర్వాత తనకు తాను తుపాకీతో కాల్చుకున్నాడు. వారి శవాలు తర్వాత బంకర్ బయట కాల్చివేశారు. హిట్లర్ ఆదేశాల మేరకు కొన్ని రోజుల తరువాత మిత్రరాజ్య దళాలు బెర్లిన్ ప్రవేశించాయి. అమెరికా సైన్యపు కర్నల్ రోజెన్ గ్రీన్ ఆ బంకర్ ను తనిఖీ చేశాడు. అతను ఒక సోఫా చూశాడు. ఆ సోఫా మీద రక్తపు మరకలు. హిట్లర్ ఇక్కడే చనిపోయాడని అతనికి అర్థమైంది. ఆ సోఫా నుండి ఆ వస్త్రపు ఒక్క ముక్క కత్తిరించాడు. యుద్ధ జ్ఞాపకంగా తీసుకువెళ్ళాడు. దాన్ని చట్రంలో పెట్టి ఇంట్లో భద్రించాడు. తర్వాత ఆ వస్త్రం అమెరికాలోని గెట్టిస్బర్గ్ చరిత్ర సంగ్రహాలయానికి అందించాడు. అక్కడే ఉంది అది. 80 సంవత్సరాల పాటు ప్రాంతంలో సాక్ష్య చిత్రాలు నిర్మాణ వస్త్రం గురించి తెలుసుకున్నారు. వారు అడిగారు, ఈ వస్త్రం మీద జన్యు పరీక్ష చేయవచ్చా అని. సంగ్రహాలయం అంగీకరించింది. అప్పుడు మొదలైంది చరిత్రలో అత్యంత సున్నితమైన జన్యు పరిశోధన ప్రాజెక్ట్. ముఖ్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ టూరీ కింగ్, లిసెస్టర్ విశ్వవిద్యాలయపు జన్యు నిపుణులు. ఆమె ముందు ఒక పెద్ద సవాలు. 80 సంవత్సరాల పాత రక్తపు నమూనా జన్యువు చాలా మేరకు నాశనమై ఉంటుంది, కానీ ఆధునిక సాంకేతికత చాలా శక్తివంతంగా ఉంది. ఇది హిట్లర్ రక్తమేనా? ఒక సహజమైన ప్రశ్న. ఇది హిట్లర్ రక్తమేనా అని ఎలా నిర్ధారించారు? దానికి జవాబు వై క్రోమోజోన్. శాస్త్రవేత్తల దగ్గర హిట్లర్ సజీవ బంధువు ఒక జన్యు నమూనా ఉంది. దాదాపు దశాబ్దం కింద సేకరించింది. ఆ బంధువు యొక్క వై క్రోమోజోన్ వస్త్రం మీద ఉన్న జన్యువులు సరిపోయింది. నిర్ధారణ ఇది హిట్లర్ రక్తమే. ఇప్పుడు అసలు విశ్లేషణ మొదలైంది మరియు ఫలితాలు వచ్చాయి. అవి ఎవరు ఊహించినట్టు ఉన్నాయి. జన్యు విశ్లేషణ. మొదటి ప్రశ్న అడుగుతాను, జన్యు అంటే ఏమిటి? మీరు చాలాసార్లు జన్యు అనే పదం విన్నారు, కానీ అది సరిగ్గా ఏమిటో తెలుసా? చాలా సాదాసిదాగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి కణంలో ఒక చిన్న గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో నిండా సమాచారం ఉంది. మీ కళ్ళ రంగు ఏమిటి, మీ ఎత్తు ఎంత, మీ శరీరం ఎలా పనిచేయాలి అని సమాచారం అందులో ఉంటుంది. ఈ సమాచారాన్ని భద్రపరిచే రసాయనిక నిర్మాణమే జన్యువు. డిఎన్ఏ పదం విన్నారు కదా, అదే ఇది. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోన్యూక్లియర్ ఆమ్లం అని అర్థం, కానీ అది పెద్ద పేరు. మర్చిపో
మర్చిపోండి. జన్యువు అంటే మన శరీరపు మొత్తం నిర్మాణ ప్రణాళిక. ఇప్పుడు అర్థమైందా జన్యువు పరీక్ష ఎలా జరిగింది? ఆ వస్త్రం మీద ఉన్న రక్తపు మరక నుండి శాస్త్రవేత్తలు జన్యువు తీశారు. ఇది చాలా సవాలులో కూడిన పని. ఎందుకంటే 80 సంవత్సరాలు గడిచిపోయాయి, రక్తం పాతదైపోయింది, జన్యువు చాలా భాగం నాశనం అయిపోయింది. కానీ ఆధునిక సాంకేతిక చాలా అద్భుతమైనది. చిన్న చిన్న ముక్కలుగా మిగిలిన జన్యువు నుండి కూడా సమాచారం సేకరించగలరు. ఆ ముక్కలను ఒక్కొక్కటిగా కత్తిరించి పూర్తి చిత్రాన్ని తయారు చేశారు. జిగ్సా పజిల్ అసెంబుల్ చేసినట్టు. ఈ పని 4 సంవత్సరాలు పట్టింది. ఫలితాలు ఒక్కొక్కటిగా. జన్యు విశ్లేషణ పూర్తయిన తర్వాత ఫలితాలు వచ్చాయి. మొత్తం 3 ముఖ్యమైన విషయాలు తేలాయి. మొదటిది హిట్లర్ పూర్వీకులు యూదులు అనే పుకారు తప్పు. రెండవది కాల్మన్ సిండ్రోమ్ అనే జన్యుపరమైన రుగ్మత. మూడవది మానసిక ఆరోగ్య రుగ్మతకు ఎక్కువ అవకాశం ఉందని సూచించే ఫలితాలు. ఈ మూడింటికి ఒక్కొక్కటిగా వివరంగా చర్చిద్దాం. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే హిట్లర్ తన జీవితాంతం యూదుల పట్ల తీవ్రమైన దేశాన్ని ప్రదర్శించాడు. కానీ అతని నుండే ఒక పుకారు ప్రపంచంలో ఉంది. ఆ పుకారు ఏమిటంటే హిట్లర్ తాత వైపు నుండి యూదు వంశం ఉంది అని. ఇది నిజమైతే ఏ మేరకు వ్యూహం అంటే మాటలు చెప్పలేం. లక్షలాది యూదులను చంపించిన వ్యక్తికే యూదు రక్తం ఉందంటే అది చరిత్రలోని అత్యంత విచిత్రమైన వ్యూహం అవుతుంది. కానీ నిజమేమిటి? పుకారు ఎక్కడ నుంచి వచ్చింది? ఈ పుకారు యొక్క మూలం హిట్లర్ తండ్రి ఆలోయిస్ యొక్క పుట్టుక నుంచి వచ్చింది. ఆలోయిస్ పుట్టినప్పుడు అతనికి తల్లి పేరు మారియా సిక్ గ్లోబర్. అతని తండ్రి ఎవరో ఆ సమయంలో అధికారికంగా నమోదు కాలేదు. తర్వాత మారియా ఒక జర్మన్ పురుషుడిగా వివాహం చేసుకుంది. కానీ ఆలోయిస్ ని అతను పెంచుకున్న సమయంలో ఆలోయిస్ అసలు తండ్రి ఎవరో చాలా కాలంగా రహస్యంగా ఉంది. కొందరి పరిశోధకులు ఊహించారు మారియా ఒక యోధు కుటుంబంలో పనిచేసేది. బహుశా ఆ కుటుంబంలోనే ఆలోయిస్ జన్మించి ఉంటాడని. ఇది అంచనా మాత్రమే, ఆధారాల ఆధారంగా కాదు. కానీ ఈ అంచనా పుకారుగా మారింది, పుకారు ప్రచారంగా మారింది. మరియు హిట్లర్ జీవిత కాలం ఈ ప్రశ్న వెంటాడింది. హిట్లర్ స్వయంగా ఏమన్నాడు? హిట్లర్ ఈ విషయంపై ఎప్పుడు బహిరంగంగా మాట్లాడలేదు. కానీ అతను తన పూర్వీకుల గురించి చాలా రహస్యంగా ఉండేవాడు. తన తండ్రి యొక్క పుట్టిన ప్రాంతంపై ఏ రికార్డులు కూడా ఉండకుండా చేయాలని ప్రయత్నించాడు అని కొందరు చరిత్రకారులు అంటారు. ఆ ప్రాంతాన్ని సైన్యపు శిక్షణ స్థలంగా మార్చాడు. దానివల్ల ప్రజలు అక్కడికి వెళ్ళలేకపోయేవారు. ఇది అతను ఏదో దాచాలనుకున్నాడనే సూచనగా కొందరు అర్థం చేసుకుంటారు. అయితే ఇది కూడా ఊహే, నిర్ధారణ కాదు. ఇప్పుడు జన్యు పరీక్ష ఈ ప్రశ్నకు జవాబు చెప్పింది. ఫలితం హిట్లర్ పూర్వీకులతో యూదు వంశం లేదు నిర్ధారణగా. ఆ పుకారు తప్పు అని జన్యు శాస్త్రం నిరూపించింది. ఒక విధానంగా ఇది చరిత్రకు న్యాయం చేసినట్టే. ఎందుకంటే అసత్యాన్ని అసత్యం అని చెప్పడం ముఖ్యం, అది హిట్లర్కు అనుకూలంగా ఉన్నా సరే. అయితే శాస్త్రవేత్తలు అన్నారు ఇది హిట్లర్ను ఏ విధంగానూ సమర్థించడం కాదు. అతని చేష్టలు ఇది మార్పు చేయదు, కేవలం ఒక చారిత్రక అసత్యాన్ని సరిచేసింది. ఒక ఆసక్తికరమైన అంశం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. హిట్లర్ పూర్వీకులతో యూదు వంశం లేనప్పటికీ అతని జన్యు విశేషణలో ఉత్తర ఆఫ్రికా మరియు మధ్య ప్రాచ్య ప్రాంతాల జన్యు చిహ్నాలు కనిపించాయని కొందరు పరిశోధకులు అంటారు. అంటే హిట్లర్ అంత స్వచ్ఛమైన ఆర్య వంశం కాదు అని తేలింది. ఇది మరొక వ్యూహం. జర్మన్ జాతి మొత్తం ప్రపంచంలో అత్యున్నతమైన అని ప్రచారం చేసిన వ్యక్తికే ఆ స్వచ్ఛత లేదు అని విజ్ఞానం చెప్పింది. అది సాక్ష్య చిత్రంలో ఒక చర్చనీయాంతరంగా మారింది. ఇప్పుడు మనం చాలా సున్నితమైన అంశానికి వస్తున్నాం, కాల్మన్ సిండ్రోమ్. దీని గురించి చర్చించే ముందు ఒక విషయం స్పష్టం చేయాలి. ఏ జబ్బు ఉండడమైనా ఏ వ్యక్తి పట్ల అలక్ష్యాన్నో చిన్న చూపుతో సమర్థించదు. హిట్లర్ కు ఏ శారీరక సమస్య ఉన్నా అది అతను చేసిన నేరాలకు సమర్థత కాదు. కానీ చరిత్రాత్మకంగా ఈ విషయాలు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఏ కారణాలు ఒక వ్యక్తిని అలా తయారు చేశాయి అని తెలుసుకోవడం భవిష్యత్తులో అలాంటి వ్యక్తులను గుర్తించడానికి సహాయపడవచ్చు. కాల్మన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? కాల్మన్ సిండ్రోమ్ ఒక జన్యుపరమైన రుగ్నాత్మ. ఇది 1,00,000 మందిలో సుమారు 1 నుండి 10 మంది వరకు వస్తుంది. ఈ రుగ్నాత్మ ప్రధానంగా 2 విషయాలను ప్రభావితం చేస్తుంది. మొదటిది వాసన అనుభవించే శక్తి కోల్పోవడం లేదా తగ్గిపోవడం. రెండవది లైంగిక అవయవాల అభివృద్ధి సరిగ్గా జరగకపోవడం, ముఖ్యంగా పురుషులలో. ఇది పురుషాంగం చిన్నగా ఉండడం, వృషణాల సమస్య, యవ్వనపు వికాసం ఆలస్యం అవడం లేదా జరగకపోవడం వంటి పరిస్థితులను దారితీస్తుంది. హిట్లర్ కి ఈ రుగ్నాత్మ ఉందని జన్యు పరీక్ష సూచించింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. హిట్లర్ పూర్తిగా రాజకీయాలకై ఎందుకు అంకితమయ్యాడు? అతనికి వ్యక్తిగత జీవితం ఎందుకు లేదు? ఇవాబ్రాన్తో సంబంధం ఉన్నప్పటికీ ఇది ఎందుకు దశాబ్దాల పాటు రహస్యంగా ఉంచారు? పిల్లలు ఎందుకు కలగలేదు? ఈ ప్రశ్నలన్నిటికీ కాల్మన్ సిండ్రోమ్ ఒక సాధారణమైన జవాబు ఇస్తోంది. ఈ రుగ్నాత్మ లైంగిక ఆసక్తిని
తగ్గిస్తుంది, వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకోవడం కష్టంగా చేస్తుంది. అంటే హిట్లర్ వ్యక్తిగత జీవితాన్ని ఇష్టంగా వదిలేయలేదు. వ్యక్తిగత జీవితం అతనికి ఇష్టమో అసాధ్యమో అయి ఉండవచ్చు. దాన్ని మర్చిపోవడానికి అతను రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోయాడా? అధికారమే అతని వ్యక్తిగత ఎంజాయ్మెంట్ కు ప్రత్యాహ్వానం అయ్యిందా? పాట్స్డామ్ విశ్వవిద్యాలయ చరిత్ర ఉపన్యాసకులు డాక్టర్ అలెక్స్ కే ఇలా అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇది మనకు చాలా విషయాలు చెబుతుంది. ఆయనకు వ్యక్తిగత జీవితం లేదన్న విషయాన్ని ఇది ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇది చరిత్రకారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైనికులు హిట్లర్ గురించి వ్యంగ్య పాటలు పాడేవారు. ఆ పాటల్లో హిట్లర్ శారీరక లోపాల గురించి పేర్కొనేవారు. ఇప్పుడు జన్యు పరీక్ష పాటల్లోని కొన్ని విషయాలను శాస్త్రీయ ఆధారంగా దొరికిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఏ శారీరక లోపమైన వ్యక్తికి నవ్వుకోవడానికి కారణం కాదు. మరియు శారీరక లోపం ఉన్న ఎందరో వ్యక్తులు చాలా అద్భుతమైన జీవితాలు గడిపారు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఈ రుగ్నాత్మక హిట్లర్ వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు అనే అన్వేషణ మాత్రమే. హిట్లర్ కు మానసిక ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉందని జన్యు ఫలితాలు చెప్తున్నాయి. యాంటిజం, ఉమ్మడి ధృవ రుగ్నాత్మ, వ్యక్తిత్వ రుగ్నాత్మ ఇవి నిజమా అబద్ధమా మరియు ఎందుకు ముఖ్యమైన ప్రశ్న. ఉండండి, ఈ అంశం చాలా సున్నితమైనది. దాన్ని అర్థం చేసుకోవడానికి ముందు ఒక విషయం మనసులో పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్య సమస్య ఉన్న వ్యక్తులు హింసాత్మకంగా ఉంటారు అని అర్థం కాదు. వ్యక్తిత్వ రుగ్నాత్మకు ఉన్న వ్యక్తులు నేరాలు చేస్తారు అని కాదు. ఈ సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న కోట్ల మంది మంచి వ్యక్తులు ఉన్నారు. ఈ విషయాన్ని హిట్లర్ తో ముడిపెట్టడం వల్ల వారి పట్ల అపకీర్తి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అది సరైన ఆందోళన, కానీ పరిశోధన జరిగింది, ఫలితాలు వచ్చాయి. వాటికి నిజాయితీగా చెప్పడం కూడా ముఖ్యమే. అందుకే జాగ్రత్తగా సందర్భంతో సహా వివరిస్తాను. బహుజన్యు స్కోరింగ్ అంటే ఏమిటి? జన్యు శాస్త్రవేత్తలు ఒక పద్ధతి వాడారు. దీన్ని బహుజన్యు స్కోరింగ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక వ్యక్తి జన్యువును పెద్ద సంఖ్యలో ఇతరుల జన్యు సమూహాలతో పోల్చుతారు. ఆ పోలికతో ఆ వ్యక్తికి ఒక నిర్దిష్ట జబ్బు వచ్చే అవకాశం ఎంత ఉందో అంచనా వేస్తారు. గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్ ఇలాంటివన్నీ అవకాశాన్ని అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ మానసిక ఆరోగ్య సమస్యలకు ఈ పద్ధతి అంత ఖచ్చితంగా పనిచేయదు అని నిపుణులు అంటారు. ఎందుకంటే మానసిక ఆరోగ్యం కేవలం జన్యువుల మీద ఆధారపడదు. పెరిగిన వాతావరణం, జీవితంలో ఎదురైన అనుభవాలు, సమాజం ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి మానసిక సంభవాన్ని నిర్ణయిస్తాయి. ఫలితాలు ఏమి చెప్పాయి? హిట్లర్ జన్యువును పరిశీలించి బహుజన్యు స్కోర్లతో పోల్చి చూసినప్పుడు యాంటిజం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసింది. పరిమిత దృష్టి, హైపర్ యాక్టివ్ రుగ్నాత్మ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. మనోవిశ్లేషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ఉమ్మడి ధృవ రుగ్నాత్మ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. మొత్తం జనాభాలో కేవలం 1% మందికి మాత్రమే ఇన్ని రుగ్నాత్మకు ఒకేసారి ఇంత ఎక్కువ అవకాశం ఉందని అని పరిశోధకులు చెప్పారు. కానీ ఇక్కడే శాస్త్రవేత్తలు గట్టిగా చెప్పారు, ఇవి నిర్ధారణలు కావు, ఇవి అవకాశాలు మాత్రమే. లండన్ లో నొన్నా కింగ్స్ కళాశాలలో నాణ్య జన్యు శాస్త్రవేత్త ప్రొఫెసర్ డెనైస్ సెండర్ కాంబో కోష్ స్పష్టం అన్నారు. వ్యక్తిత్వం లేదా ప్రవర్తన పరంగా చెప్పాలంటే ఇవన్నీ ఉపయోగించలేనివి. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో యాంటిజం పరిశోధన కేంద్ర అధిపతి ప్రొఫెసర్ సైమన్ బారన్ కోహెన్ అన్నారు, జీవశాస్త్రం వైపు నుండి ప్రవర్తనను విశ్లేషించుకోవడం సరైనది కాదు. మరొక జన్యు శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యారామన్ సదాసిదాగా చెప్పారు, ఈ జన్యువులో ఏదో ఉందంటే మీరు ఆ లక్ష్యానికి తప్పకుండా చూపుతారని అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బ్రిటన్లో జాతీయ ఆర్టిస్టిక్ సమాజం వెంటనే స్పందించింది. వారు ఈ పరిశోధన తీవ్రంగా ఖండించారు. పరిశోధన సహాయ అధిపతి టిమ్ నికోన్స్ అన్నారు, విజ్ఞానం పట్ల ఈ నిర్లక్ష్యం కంటే కూడా యాంటిజం ఉన్నవారు భావాలను ఇంత దారుణంగా అవమానించడం మనల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. యాంటిజం ఉన్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటివి చేయకూడదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి సరైన అభ్యంతరం. ఒక భయంకరమైన నేరస్తుడిని యాంటిజం ఉందో లేదో అని అంచనా వేయడం యాంటిజం గురించిన అపోహలను పెంచే ప్రమాదం ఉంది. ఇది సమాజంలో యాంటిజం ఉన్న వ్యక్తుల పట్ల వివక్షకు దారి తీయవచ్చు. ఇప్పుడు మనం చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాన్ని చర్చించాలి. ఇది కేవలం సంఖ్యల కథ కాదు, ఇది మానవ చరిత్రలోని అత్యంత భయంకరమైన నేరం. హోలోకాస్ట్. హోలోకాస్ట్ అంటే ఏమిటి? హోలోకాస్ట్ అనే పదానికి గ్రీకు భాషలో పూర్తిగా కాలిపోవడం అని అర్థం. కానీ జర్మనీ, యూరోప్లో యూదులను క్రమబద్ధంగా నాశనం చేసిన కార్యక్రమం.
మొత్తం సుమారు 6 మిలియన్ యూదులు చంపబడ్డారు. సుమారు 6 మిలియన్ మంది ఇతరులు కూడా రోమా జాతి వాళ్ళు, వికలాంగులు, రాజకీయ వ్యతిరేకులు, సమలింగ వ్యక్తులు చంపబడ్డారు. మొత్తం 11 మిలియన్ నుండి 12 మిలియన్ మంది. ఒకసారి ఆలోచించండి, 12 మిలియన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం జనాభా కంటే ఎక్కువ. ఒక్క మొత్తం నగరాన్ని చెరిపేయడం, అది 12 సార్లు క్రమబద్ధమైన నాశనం. హిట్లర్ ఇది ఒక రాత్రిలో చేయలేదు, ఇది దశల వారీగా జరిగింది. మొదట చట్టాల ద్వారా యూదులను 2వ తరగతి పౌరులుగా మార్చారు. తర్వాత వ్యాపారులు బంద్ చేయించారు, పాఠశాలల్లో చేర్చుకోవడం ఆపారు. తర్వాత క్రిస్టల్ రాత్రి నవంబర్లో వేలాది యూదుల దుకాణాలు, యూదు దేవాలయాలు నాశనం చేయబడ్డాయి. తర్వాత గెట్టోలు, నగరంలో వేరే ప్రాంతంలో యూదులను బంధించారు. తర్వాత రైళ్లలో నిర్బంధ శిబిరాలకు తరలించారు. చివరగా మృత్యు శిబిరాలు, వేల మందికి ఒకేసారి చంపే గ్యాస్ గదులు. ఆష్విట్జ్, ట్రెబ్లింగా, సోబిబోర్, ఈ పేర్లు చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయాయి, మానవ క్రూరత్వానికి చిహ్నాలుగా. ఒక జాతి నాశనానికి కావలసిన అంశాలు. చరిత్రకారులు అంటారు, ఒక జాతిని నాశనం చేయడానికి కేవలం ఒక నాయకుడు చాలని. అందుకు కావలసినవి ఒక భావజాలం, అది జాతి చెడ్డది అని నమ్మించే ప్రచారం, ఒక వ్యవస్థ, అమలు చేసే అధికారులు, సైనికులు, రైలు నిర్వాహకులు, రసాయ పరిశ్రయాలు, ఒక్క నిశ్శబ్దం చూస్తూ నోరు మొదపని పౌరులు, మరియు ఒక మాటలు తీరు. చెడ పురుగులు, కలుషితం, జాతి శత్రువులు అంటూ మానవులను మానవులుగా కాకుండా చూపించడం, ఇవన్నీ కలిసి హోలోకాస్ట్కు సాధ్యం చేశాయి. ఇది కేవలం హిట్లర్ ఒక్కడి పిచ్చి కాదు, ఇది మొత్తం సమాజపు వైఫల్యం. ఎందుకు ఇది ఇప్పుడు మనకు ముఖ్యం? ఎందుకంటే ఈ ప్రక్రియలు ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ స్థాయిల్లో కనిపిస్తున్నాయి. ఒక సమూహాన్ని శత్రువులుగా చిత్రించే ప్రచారం, వారు వేరు, వారు మనకంటే తక్కువ వారు అనే భావజాలం, ఇవి గుర్తించగలిగినప్పుడే ఆపగలం. హిట్లర్ గురించి అర్థం చేసుకోవడంలో అసలు ప్రయోజనం ఇదే. ఇప్పుడు మనం 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తీసుకున్న కీలకమైన నిర్ణయాలు మరియు అవి చివరి వరకు అతని పతనానికి ఎలా దారి తీశాయో చర్చిద్దాం. హిట్లర్ పోలాండ్ మీద దాడి చేశాడు. 2 రోజుల తర్వాత బ్రిటన్ మరియు ఫ్రాన్స్ జర్మనీపై యుద్ధం ప్రకటించాయి. 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. మొదటి 2 సంవత్సరాలు జర్మనీ అపజయాలు లేకుండా ముందుకు సాగింది. ఫ్రాన్స్ కొద్ది వారాల్లో లొంగిపోయింది. బ్రిటన్ గగనపు యుద్ధంలో తట్టుకుంది. పశ్చిమ యూరప్ చాలా భాగంగా జర్మనీ చేతుల్లో పడింది. హిట్లర్ అపరిచితుడుగా కనిపించాడు. రష్యా మీద దాడి చారిత్రక తప్పిందం, కానీ హిట్లర్ ఒక చారిత్రక తప్పిందం చేశాడు. రష్యా మీద దాడి చేశాడు. సోవియట్ యూనియన్ అప్పుడు జర్మనీలో అవియత్యతిరేక ఒప్పందంలో ఉంది. అప్పటికే పశ్చిమ యూరప్ లో పూర్తి విజయం రాలేదు. బ్రిటన్ ఇంకా తట్టుకుంటుంది. అలాంటి సమయంలో అతిపెద్ద దేశమైన రష్యా మీద దాడి చేయడం, 2 వైపుల యుద్ధంలో చిక్కుకుపోవడం, చరిత్రకారులు దీన్ని హిట్లర్ చేసిన అత్యంత పెద్ద వ్యూహాత్మక తప్పిదం అంటారు. రష్యన్ శీతాకాలం జర్మన్ సైన్యాన్ని చావు దెబ్బ కొట్టింది. ఆహారం లేదు, వెచ్చని దుస్తులు లేవు, సరఫరా వచ్చే మార్గాలు పొడవుగా ఉన్నాయి. స్టాలిన్ గ్రాండ్ యుద్ధంలో జర్మనీ చరిత్రలో అత్యంత పెద్ద ఓటమి పాలైంది. ఆ క్షణం నుండే యుద్ధం తిరిగింది. జపాన్ అమెరికా మీద పేర్ల్ హార్బర్ దాడి చేసింది. హిట్లర్ అమెరికాపై కూడా యుద్ధం ప్రకటించాడు. ఎందుకు? ఇది కూడా అర్థం లేని నిర్ణయం అని చరిత్రకారులు అంటారు. అమెరికా అప్పటి వరకు యూరప్ యుద్ధంలో నేరుగా పాల్గొనలేదు. హిట్లర్ స్వయంగా అమెరికాను శత్రువుగా మార్చుకున్నాడు. ఒకవైపు రష్యా, మరోవైపు బ్రిటన్, ఇప్పుడు అమెరికా కూడా. ఈ 3 శక్తులు కలిపి జర్మనీని నాశనం చేయడం కేవలం సమయం మాత్రమే. జర్మనీ వెనక్కి తగ్గడం మొదలైంది. ఇటలీ లొంగిపోయింది. ఫ్రాన్స్ విముక్తి పొందింది. తూర్పు నుండి రష్యా, పశ్చిమం నుండి అమెరికా, బ్రిటన్, జర్మనీ మీద ఇతరుల వైపు నుండి ఒత్తిడి. హిట్లర్ మరింత పిచ్చిగా తయారయ్యాడు. తన సైనిక అధికారులను నమ్మడం మానేశాడు. వాస్తవ పరిస్థితిని నిరాకరించాడు. అద్భుత ఆయుధం వస్తుంది, విజయం సాధిస్తామని అసత్యాలు చెప్పుకున్నాడు. చివరకు బ్రిటన్ పతనం మరియు హిట్లర్ అంతం. హిట్లర్ చనిపోయిన తర్వాత ఈ జన్యు పరిశోధన చేయడం సరైనదా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మరియు దీనికి సులభమైన జవాబు లేదు. మొదటి ప్రశ్న, హిట్లర్ అనుమతి లేకుండా అతని జన్యువును పరీక్షించడం సరైనదా? అది చట్టపరంగా ఒక ప్రశ్న, నైతికంగా మరొక ప్రశ్న. చాలా దేశాలలో చనిపోయిన వ్యక్తుల జన్యు సమాచారాన్ని వారి వారసుల అనుమతి లేకుండా వాడటం నైతిక సమస్యలు లేవనెత్తుతుంది. హిట్లర్ కు వారసులు లేరు, పిల్లలు లేరు, కానీ అందుకే ఏ నైతిక నిబంధనలు వర్తించవా? ఇతను హిట్లర్ నైతికత గురించి మాట్లాడవద్దు అని ఒక వాదన ఉంది. నైతికత అంటే అందరికీ సమానంగా వర్తించేది అని మరొక వాదన ఉంది. ఈ 2 వాదనలకు చెల్లుబాటు అయ్యేవి. ఆసక్తికరంగా యూరోప్లోని చాలా పరిశోధనాశాలలు ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి నిరాకరించాయి. అమెరికాలో ఈ పరీక్ష నిర్వహించారు. ఎందుకు యూరోప్ నిరాకరించింది? వారికి ఈ పరిశోధన అనే ఆలోచనే అసహ్యంగా అనిపించిందా లేదా నైతిక సంశయాల? ఇది కూడా
చర్చనీయాంశమే. పరిశోధన విలువ ఏమిటి? మరో ముఖ్యమైన ప్రశ్న. ఈ పరిశోధన వల్ల మనకు నిజంగా ఏమి ప్రయోజనం? హిట్లర్ కాల్మన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తి అని తెలిసి ఏమీ మారుతుంది? మిలియన్ల మంది మరణాలు మారతాయా? లేవు. చరిత్ర మారుతుందా? లేదు. కానీ భవిష్యత్తు కోసం అర్థం చేసుకోవడం ఉపయోగపడవచ్చు అని పరిశోధకులు వాదిస్తున్నారు. ఒక నియంత ఎలా తయారవుతాడు అనే ప్రశ్న పాక్షికమైన జవాబు అయినా దొరకవచ్చు. ఆ జ్ఞానం భవిష్యత్తులో ఎలాంటి వ్యక్తులను ముందే గుర్తించడానికి సహాయపడవచ్చు. అయితే ఈ వాదన బలహీనమైనదని కూడా కొందరు అంటారు. ఎందుకంటే నియంతలు తయారవడానికి కారణాలు జన్యువు కాదు, సమాజపు పరిస్థితులు అని చరిత్ర మనకు చెప్తోంది. ప్రొఫెసర్ కింగ్ స్వయంగా ఈ నైతిక ప్రశ్నలకు పరిగణనలోకి తీసుకున్నారు. ఆమె అన్నారు, ఆయన హిట్లర్ జన్యు పరిశోధన నిర్వహించలేని సామాన్య పాత్ర కాదు. ఆమె మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. ఎవరో ఒకరు ఏదో ఒక రోజు ఈ పరిశోధన చేస్తారు. నేను దీన్ని నైతిక నియమాలలో, శాస్త్రీయ పరిణామాలలో నిర్వహించగలిగితే అది నిర్లక్ష్యంగా జరగడం కంటే మంచిది. ఇది ఒక వ్యవహారికమైన వాదన. మీరు దీన్ని అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. కానీ ఆమె ఆలోచన ఏమిటో అర్థమవుతుంది. ఇప్పుడు మనం హిట్లర్ ఎందుకు ఇంత ప్రవర్తించాడు అనే ప్రశ్న మరింత లోతుగా పరిశీలిద్దాం. ఇందుకు కేవలం జన్యువులు మాత్రమే జవాబు కాదు. ఒక వ్యక్తి ప్రవర్తన అనేక అంశాల కలయిక. ప్రొఫెసర్ బారన్ కోహెన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడనేది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. జన్యువులు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు, చిన్నతనంలో ఎదురైన అనుభవాలు, వారు ఎలా పెద్దయ్యారు, చదువుకోవడానికి వారికి ఉన్న అవకాశాలు, వారి సాంస్కృతిక నేపథ్యం, ఇవన్నీ కలిసి ఒక వ్యక్తి ప్రవర్తనను నిర్దేశిస్తాయి. హిట్లర్ విషయంలో కూడా ఇదే. హిట్లర్ అలా ప్రవర్తించడానికి అసాధ్యమైన కారణాలు ఏమిటంటే, మొదటిది తండ్రి క్రూరత్వం, చిన్నప్పుడు శిక్ష భయంతో పెరగడం. రెండవది తల్లి మరణం, ఆ ట్రామా, ఒంటరితనం. మూడవది కళాకారుని కళల నాశనం, వియన్నాలో తిరస్కారం, అవమానం, పేదరికం. నాలుగవది మొదటి ప్రపంచ యుద్ధపు అనుభవం, హింస, మరణం, చావు. ఐదవది జర్మనీ ఓటమి, జాతీయ అవమానం, వ్యక్తిగత వ్యక్తీకరణ. ఆరవది జర్మనీ సమాజంలో ముందే ఉన్న యూదు వ్యతిరేక భావజాలం. ఏడవది అధికారం దొరకడం, అది అందించిన మత్తు. ఇవన్నీ కలిసి హిట్లర్ను తయారు చేశాయి. జన్యువు ఒక్కటే కాదు. మరొక ముఖ్యమైన అంశం, హిట్లర్ ఒంటరిగా ఇది చేయలేదు. అతనికి లక్షలాది మంది సహాయకులుగా ఉన్నారు. రైలు నడిపించారు, నిర్బంధ శిబిరాలు నిర్వహించారు, జీతం తీసుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. సాధారణ మనుషులు. ఇది సాధారణ భయంకరమైన నిజం. చరిత్రకారిణి అన్నే వాన్ మోరి అన్నారు, ఈ పాఠం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో సాధారణ జనం భయంకరమైన హింసకు పాల్పడవచ్చు, దాన్ని అంగీకరించవచ్చు, హింసకు ప్రేరేపించవచ్చు. హిట్లర్ సూక్ష్మమైన శారీరక లక్ష్యం గురించి మాట్లాడడం అనేది ఈ పాఠాన్ని మనకు నేర్పించవచ్చు. ఇది ముఖ్యమైన హెచ్చరిక. హిట్లర్ చనిపోయాక 80 సంవత్సరాలు గడిచాయి. కానీ అతను ఇప్పటికీ ఎందుకు ప్రసంగికుడు? ఎందుకంటే అతను ఒక చారిత్మక అప్రమత్తుడు, గుర్తు, ఒక్క హెచ్చరిక. నేటి ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం. ఒక సమూహాన్ని అవి సమస్యలు కారణంగా చూపే రాజకీయ నాయకులు. వారు వేరే, వారు మనకంటే తక్కువ వారు అనే ప్రచారం, ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపరచడం, వ్యక్తిగత అధికారంలో కోసం చట్టాలను మార్చడం, ఇవి ప్రమాద సంకేతాలు. హిట్లర్ ఒక్కసారిగా ఉగ్ర నియంత్రణ అవ్వలేదు. ఒక్కో అడుగు వేశాడు. ప్రతిసారి ప్రజలు ఒప్పుకున్నారు, ప్రతిసారి సంస్థలు వంగాయి, ప్రతిసారి మేధావులు నిశ్శబ్దంగా ఉన్నారు. చివరకు వెనక్కి తిరగడం అసాధ్యమైంది. ఈ పాఠం ఇప్పటికే ప్రసంగకరమే. ఈ పరిశోధన ఫలితాలను ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై మనం అందరికీ ఒక బాధ్యత ఉంది. హిట్లర్ పిచ్చివాడు అని తేల్చి వదిలేస్తే మనం ఏమీ నేర్చుకోలేదని అర్థం. హిట్లర్ జన్యు రుగ్మాత్మ కారణంగా మారాడు అని నమ్మితే మనం తప్పుడు నేర్చుకుంటున్నాం. అసలు పాఠం ఏమిటంటే, సాధారణ మనుషులు, సాధారణ సమాజాలు, సాధారణ పరిస్థితులు అసాధారణమైన హింసకు దారి తీయవచ్చు. మరియు సాధారణ మనుషులు, సాధారణ సమాజాలు, సాధారణ పరిస్థితులు ఆ హింసను ఆపగలవు కూడా. ఆ ఎంపిక మన చేతుల్లోనే ఉంది. ఒక్క పిల్లవాడి పుట్టుక నుండి మొదలుపెట్టి ఒక 80 సంవత్సరాల పాత రక్తపు మరక వరకు, జన్యు శాస్త్రపు మెలికల గూండా చరిత్ర పాఠాల వరకు, ఈ మొత్తం ప్రయాణంలో ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. హిట్లర్ అనే నియంత ఒక జన్యు ప్రమాదం వల్ల పుట్టలేదు, ఒక సమాజపు వైఫల్యం వల్ల తయారయ్యాడు. ఆ వైఫల్యం తిరిగి రాకుండా చూసుకోవడం మన బాధ్యత, మీకు, మీ తర్వాతి తరాలకు. చివరిగా ఒక ఆలోచన. హిట్లర్ యొక్క రక్తంలో ఏం ఉందో విజ్ఞానం చెప్పగలదు, కానీ చరిత్రలో నిలిచే విషయాలు మీ రక్తంలో ఏం ఉందో కాదు. మీరు ఎంచుకున్న మాటలు, చేసిన పనులు, చూపిన సాహసం, అవే మిగులుతాయి. ఆ ఎంపిక మీది. ఈ చిత్రాన్ని చివరి వరకు చూసిన మీకు ధన్యవాదాలు. దయచేసి ఈ చిత్రాన్ని మీ మిత్రులకు, కుటుంబాలకు పంపండి, ఎందుకంటే ఈ పాటలు అందరికీ తెలియజేయాలి. చరిత్ర మర్చిపోయేవారు దాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.